ఝాన్సీ అయితే అభితో ఇలా అంటూ ఉంటుంది. అభి, నీకు ఒక విషయం చెప్తాను విను. ఆ బాబీకి నా మీద ప్రేమ లేదు సరే, కన్న తండ్రివి నీ మీదైనా సరే ప్రేమ ఉండాలి కదా. తనకి నా మీద ప్రేమ లేదు, నీ మీద ప్రేమ లేదు తెలుసా అని చెప్పి అంటుంది. అది విని అభి అయితే, అలా ఎందుకు అనుకుంటావు ఝాన్సీ, నా మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది బాబీకి అని చెప్పి అంటూ ఉంటాడు. నీ మీద లేదు, నా మీద లేదు, ఆ అమ్మాయి మేడం మీద ఉంది. చూసావా 2 days ఫామ్ హౌస్కి వెళ్తామంటే అమ్మాయి మేడంని మిస్ అవుతాను అన్నాడు. అదే నిన్ను మిస్ అవుతాను అని అనలేదు. చూసావా, అమ్మాయి మేడం అంటే తనకి అంత ఇష్టం. ఆ అమ్మాయి మేడంని మనం ఎంత తప్పించినా సరే ఆ అమ్మాయి మేడం బాబీకి చాలా చాలా దగ్గర అయిపోతుంది. మనం ఏం చేస్తాం చెప్పు అని అంటుంది. అది విని అభి అయితే, అవును ఇది నిజమే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు అమ్మాయి మేడంని బాబీ కలవకుండా పూర్తిగా ఆపేయాలి మనం. అమ్మాయి మేడం గురించి పరితపించిపోతున్నాడు. ఆ అమ్మాయి మేడం గురించే పదే పదే అడుగుతున్నాడు. మనల్ని అస్సలు పట్టించుకోవటం లేదు. నేను చిన్నప్పటి నుండి కన్న కొడుకులాగా పెంచి పోషించాను. కనీసం నా మీద ప్రేమ ఉండవసరం లేదు. కనీసం నేనంటే గుర్తించాలా? అదేమీ లేదు. మాట్లాడితే అమ్మాయి మేడం అమ్మాయి మేడం అమ్మాయి మేడం అనే అంటున్నాడు. ఆ అమ్మాయి మేడంలో ఏముందో నాలో ఏం లేదో నాకైతే మాత్రం అర్థం కావటం లేదు. తను అమ్మాయి మేడంని ఎక్కువగా తలుచుకుంటున్నాడు. అమ్మాయి మేడంతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు. అలాంటిది నీ మీద నా మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? నీ మీద నా మీద అస్సలు ప్రేమ ఉండదు. తనకి వీలైనంత త్వరగా అమ్మాయి మేడం మీద ఉన్న మంచి ఒపీనియన్ని తొలగించు. ఎందుకంటే ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక నేనంటే దూరమైనా పర్వాలేదు, కానీ నువ్వు కన్న తండ్రివి. నా కన్న తండ్రివి నువ్వైనా సరే దగ్గరగా ఉండాలి. తనకి అచ్చం స్వర పోలికలే వచ్చాయి. ఎందుకు అనుకున్నావు? ఆ స్వర అయితే ఆ గౌరీ కోసం ఇంట్లో వాళ్ళనే కాదని, నువ్వు తాళి కట్టిన భర్తనే కాదని ఆ గౌరీకే సపోర్ట్ చేసింది. ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ చూపించకన్నా బయట వాళ్ళ మీద ప్రేమ చూపించింది. అలాగే బాబీ కూడా ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ చూపించకుండా ఆ బయట వాళ్ళ మీదే ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పి ఆ అభికి నూరు పోస్తూ ఉంటుంది. ఇక అభి అయితే అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి రేపు నువ్వు మాతో పాటు ఫామ్ హౌస్కి వస్తున్నావు. నీ క్లాసులన్నీ కూడా నేను సార్కి ఫోన్ చేసి వీడియో పెట్టమని చెప్తాను. నువ్వు మాత్రం ఇంటి దగ్గర ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు మాతో పాటు ఫామ్ హౌస్కి వస్తావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే, ఎస్ నేను అనుకున్నది సాధించానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.